మోడీ గారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు కాదండి. లాస్ట్ ఇయర్ ఒక మొక్కను నాటారు. ఆ మొక్క రైతులకి లక్షలు కురిపిస్తోంది అని చాలామందికి తెలీదండి. బిక్షా ఒరెల్లా అంటారు ఈ మొక్కని. సింధూర అంటారండి. అంటే మీకు అర్థమైపోయింది కదా! సింధూరం రంగులో ఉంటాయి దీని పూలు. విత్తనాలు ప్రాసెస్ చేసిన తర్వాత సింధూరం రంగొస్తోంది. ఎందుకండి అంటారేమో! ముందు ఆ విషయం చెప్పేయాలి కదా మీకు. ఈరోజు, రేపు ఆర్టిఫిషియల్ రంగులు ఇష్టపడుతున్నామా మనం? ఆర్టిఫిషియల్ అంటే ఎంత ప్రమాదకరమైన రంగులేది బట్టలకి వాడే డైకి వాడే రంగులుంటాయి చూడండి. ఎరుపు రంగు, పసుపు రంగు ఇవన్నీ కూడా చాలా దారుణంగా వాడేసి ఆరోగ్యం పాడు చేసేస్తున్నారు కాబట్టి, మన దేశంలో ఇంకా పద్ధతులు మారలేదు. ఆ దరిద్రం అలాగే ఉంది. కానీ విదేశాల్లో అస్సలు ఒప్పుకోరండి. చాలా చాలా కఠినమైన శిక్షలుంటాయి కాబట్టి ఇదిగో దీన్ని వాడుతున్నారు. ఏది? చక్కగా ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి ఇక ఫుడ్ ఐటెమ్స్‌లో చాలా చాలా చోట్ల వాడుతున్నారు. ఆ కలర్ అంటే ఎమోషన్ కదా మనకి. తినే తిండి విషయంలో మంచి కలర్ ఉండాలి. కలర్ ఉంటేనే నచ్చుద్ది. డెకరేటివ్ కలర్స్‌గా వీటిగా వాడుతున్నారు కాబట్టి ఈ బిక్షా ఒరిల్లాని సాగు చేస్తే 1,50,000 దాకా సంపాదించొచ్చు అని చెప్తున్నారండి. ఎవరు? రైతులు. సాగు చేస్తున్న రైతులే చెప్తున్నారంటే ఇక్కడ నేను చూపించలేను గానీ అంటే ఇప్పుడు ఈ పొలాలు సాగు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే జిల్లాలో, ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేనిప్పుడు అక్కడే ఉన్నాను. బాపట్ల ప్రాంతంలో కొంతమందండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి కూడా వచ్చి పొలాల్లో సాగు చేస్తున్నారు. త్వరలో వాళ్ళు దొరుకుతారనే అనుకుంటున్నాను. మనకి పరిచయాలున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ ఈ సాగు పరిచయం చేస్తానండి. ఎందుకు అంటే దీనికేదో అందరూ సాగు చేసేస్తే మళ్ళీ మీలాంటోళ్ళు చెప్పేస్తున్నారు డిమాండ్ పడిపోదని భయం అక్కర్లేదు. ఎక్స్‌పోర్ట్ అండి. ఈ గూడు కంప్లీట్‌గా ఈ గూడ్స్ ఎక్స్‌పోర్ట్ అయిపోతున్నాయి. అంటే బయటికి ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు గూడా అంతే డిమాండ్ ఉంది కొనుక్కుంటున్నారు. యావరేజ్‌గా ఎకరానికి 1,50,000 అంటే చిన్న విషయం. అంటే మళ్ళీ ప్రతి సంవత్సరం మొక్కలు కొత్తగా వెయ్యాలేమో, దున్నాలేమో, నారు పోయాలేమో, మొక్కలెయ్యాలేమో అనుకుంటారేమో. ఒక్కసారి ఏస్తేనండి దీనికున్న గొప్ప లక్షణం ఒక్కసారేస్తే 25 సంవత్సరాలు దిగుబడొస్తూనే ఉంటదండి. గుర్తుంచుకోండి. అంటే ఏసిన రెండో సంవత్సరం నుంచి కాస్త కాపు మొదలైపోద్ది. మూడో సంవత్సరం నుంచి ఇక గట్టిగా కాపొస్తది. 25 ఏళ్ల పాటు అంటే ఇప్పుడప్పుడే దీనికి ప్రత్యామ్నాయాలొచ్చే అవకాశం లేదు. వేరే వేరే వస్తాయేమో గానీ తిండిలో ఫుడ్ కలర్‌కి సంబంధించి నేచురల్ ఫుడ్ కలర్‌కి సంబంధించి ఓ విపరీతమైన ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి ఇది యాక్చువల్‌గా గుజరాత్ భుజ్ ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యిందండి. ఇది అక్కడ మహిళలు చాలా బాగా ఇష్టపడతారు ఈ మొక్కని. అంటే మొదటి నుంచి వాళ్ళు వాడతారు. తర్వాత మోడీ గారో లేతే అంతకు ముందే కొంతమంది పాపులర్ చేశారు. అందుకే మోడీ గారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన స్పీసీస్, మన నేచురల్ స్పీసీస్‌ని కాపాడుకోవాలి. రైతులకు కూడా మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఇగో దీన్ని ఈ రకంగా ప్రమోట్ చేశారండి. సో, మరి రసాయన రంగులకి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అంటే రసాయనాలంటే మీకు తెలుసు విషం. అంతా విషమే ఉంటుంది. మరి ఆ విషాన్ని తినడానికి ఎవరు ఇష్టపడరు. సో, మరి ఈ సింధూర మొక్కలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి. అంటే ఫేమస్ స్టోరీస్ ఏమున్నా గానీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి అలాంటి స్టోరీయే ఇది కూడా. 500-1000 మొక్కల దాకా ఒక ఎకరానికి వేసుకుంటారు. దూరాన్ని బట్టి కాస్త ఎక్కువ వేసుకునేవాళ్ళు, తక్కువ వేసుకునేవాళ్ళు. తక్కువ వేసుకొని కాస్త ఎరువు ఎక్కువ పెడితే మంచి దిగుబడొస్తుంది. అంటే ఎక్కువొస్తది. ఎక్కువ మొక్కలేసుకుంటే కాస్త తక్కువ దిగుబడొస్తుంది. తెలిసే గదండీ! కాకపోతే నేల సారాన్ని బట్టి, దీన్ని బట్టి ఒకసారి సాయిల్ టెస్ట్ అది గూడా చేయించుకోండి. నేనేదో చెప్పేసాను గదా! అని జెప్పి ఈ వీడియో చూసేసి కాకుండా. వీలైతే అక్కడికి వెళ్లి రండి. సింధూర మొక్కలెవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్లి రండి. నేను ఆ కాంటాక్ట్స్ కనుక్కొని ఇక్కడ కామెంట్‌లో ఇస్తాను. మీరు దయచేసి ఫోను జేయండి. హెల్ప్ చేసేవాళ్ళు చాలామందున్నారు తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళు చేస్తారండి. సో, మరి సంవత్సరంన్నర నుంచి ఇది దిగుబడి ఇస్తూ మొదలెట్టుద్ది. 3 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇస్తది. యావరేజ్‌గా 500 కిలోలు ఒక ఎకరానికి విత్తనాలొస్తాయండి. విత్తనాలంటే ఏమీ లేదు. అవే వాటిని ప్రాసెస్ చేస్తేనే రంగొస్తుంది. కిలో రూ. 300 మార్కెట్ రేట్ ఈ రోజుకుంది. కానీ డిమాండ్ అయితే బాగా ఉంది. బాగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో, మరి 300 ఇంటూ 500 1,50,000 ఆదాయం గదండీ! బ్రహ్మాండమైన ఆదాయం. పోనీ ఖర్చులు వగైరా కూలీల ఖర్చులవి ఎక్కువుంటాయి అనుకోవడానికి లేదండి. మామూలు పొలాలకి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి. దీన్నే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకళ్ళిద్దరు సాగు చేస్తున్నారు. దీన్ని జాఫ్రా అన్నట్టు అని లిప్‌స్టిక్ చెట్టు అంటారంటండి. ఏం లేదు. ఆ కలరు ఆ సింధూరం రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని లిప్‌స్టిక్ చెట్టు అని పిలుస్తున్నారు. మీ ప్రాంతంలో గూడా ఎవరికైనా ఉండుంటే, ఎవరైనా సాగు చేస్తుంటే, మీకు తెలిసుంటే, మీరు చేస్తుంటే స్వయంగా దయచేసి పెట్టండి. ఇలాంటి మంచి విషయాలు షేర్ చేద్దాం. మంచి స్టోరీలు చెప్దామండి. యావరేజ్‌గా మన తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఇది ఉపయోగపడుతుందండి. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బ్రహ్మాండంగా పెరుగుద్ది. కాకపోతే నేల స్వభావం గూడా ఒకసారి చూసుకోవాలి. ఆ చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఏవైతే పోషకాలు అందించాలో అవి అందిస్తే సరిపోతుందండి. కాకపోతే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నీరు కూడా దీనికి ఎక్కువ అవసరం లేదండి.
అడపాదడపా తడిపేస్తూ ఉంటే సరిపోతుంది అంటున్నారు. అంటే 25 ఏళ్ళు కూడా నీరు సౌకర్యం పెద్దగా లేదు, ఇబ్బంది ఉంది అనుకునే పొలాలకి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. సో, మరి మనది పొడి వాతావరణం, ఎర్రరేగడి నేలలు, నల్లరేగడి నేలలు, నీరు నిలువలేని రాతి నేలల్లో కూడా ఇది పండుతుంది అంటున్నారు కాబట్టి, కరువును తట్టుకునే శక్తి కూడా ఉందంటున్నారు కాబట్టి, ఈ లిప్‌స్టిక్ చెట్టుని, ఈ సింధూరాన్ని, ఈ బిక్షా ఒరెల్లాని సాగు చెయ్యండి అని చెప్పటం నా సలహా. కాకపోతే ఒకటికి 2 సార్లు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ మంచి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి కలవండి. ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి చూడండి. కానీ కేవలం వీడియోస్ చూసి స్టార్ట్ చేసేయొద్దు నా సలహా. మంచి రైతుల్ని కలిసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కొద్దిగా స్టార్ట్ చేయండి. ముందు 10, 20 సెంటు, ఎకరం, అరెకరం లోపు స్టార్ట్ చేస్తే లాభాలు సూపర్‌గా ఉంటాయండి. సో, మరి వ్యవసాయదారులకి ముఖ్యంగా రైతులకు పనికొచ్చే విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటున్నాం గదండీ! సో, దయచేసి మీరు కూడా ఒక మెయిల్ చేయొచ్చు. ఒక లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి సమాచారం వెళ్తుంది. మరి ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం పొందాలి, ఉపయోగపడుతుంది నాకు, ఉపయోగించుకుంటాను అనుకునే వాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. ఇక్కడ ఒక లైక్ బటన్ కనిపిస్తుందా మీకు? ఆ లైక్ బటన్‌కెళ్ళి అలా ఒక లైక్ ఇచ్చేసేయండి.